నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వినుకొండ పట్టణ కొత్తపేటకు చెందిన కొప్పరపు సావిత్రి హత్య కేసు పర్యవేక్షణలో ఈ రోజు ముద్దాయిని అదుపులోకి తీసుకోవటం జరిగిందని జిల్లా ఎస్పీ నాగేశ్వరరావు తెలియజేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ నెల 17వ తేదీన కొత్తపేటకు చెందిన కొప్పరపు సావిత్రిని పెదకంచర్ల గ్రామానికి చెందిన కట్టెంపూడి సాంబయ్య, ఆవులు మంగమ్మలు దాడి చేసి హత్య చేశారని, ఈ క్రమంలో సిఐ శోభన్ బాబు, ఎస్ఐలు, స్టేషన్ సిబ్బంది కలిసి నర్సాపేట రోడ్లోని నిర్మలా స్కూల్ వద్ద ముద్దాయిల్ని అరెస్టు చేయడం జరిగిందని, వారి వద్ద ఉన్న బంగారం, నగదును 1,30,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారని, ఈ సందర్భంగా సిఐ శోభన్ బాబు, ఎస్ఐలు సమీర్ బాషా, సత్యనారాయణ, స్వర్ణలతతో పాటు పోలీస్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఈరోజు సుమారు 10 గంటల సమయంలో, ఉదయం 10 గంటలకు నిర్మలా స్కూల్ దగ్గర వినుకొండ టౌన్ సిఐ శోభన్ బాబుకి, వాళ్ళ యొక్క ఎస్ఐస్ సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు మరి మర్డర్ కేసులో ముద్దాయిలైన కట్టెంపూడి సాంబయ్య, ఆవుల మంద మంగమ్మ అనే 2 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మీకు తెలుసు, 17/3/25న 2 గంటలకి కొత్తపేటలోని ఒక హౌస్లో మరి కొప్పరు సావిత్రి 69 సంవత్సరాలు ఒక ముసలామని చంపి ఆమె దగ్గర గోల్డ్ తీసుకెళ్ళిన కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. దీనికోసం మరి టౌన్ సిఐ గారు, రూరల్ సిఐ, వాళ్ళ సిబ్బంది మొత్తం కూడా కష్టపడి మరి ఎన్నో సాక్ష్యాలని సేకరించి ఈ రోజున అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తూ ఉన్నాం. మరి దీంట్లో కష్టపడిన ఆఫీసర్స్కి, మెన్ అందరికి కూడా ఎస్పీ గారి ద్వారా రివార్డులు ప్రకటించడం జరిగింది. మరి ఈ కేసు మీకు తెలుసు, చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఈ కేసుకి. దీన్ని సుమారు ఇప్పుడు మనం ఒక 7-8 అంటే ఈ యొక్క 8 రోజులు, అవి ఒక 3, మొత్తం 12 రోజుల 10 రోజుల్లో ఛేదించడం జరిగింది. కాబట్టి దీని మీద స్పెషల్ రివార్డ్స్ కూడా రికమెండ్ చేయడం కూడా జరుగుద్ది. థ్యాంక్ యూ. ఆ యాంగిల్లో కూడా మనం చూస్తే అందుట్లో ఎక్కడ కూడా వీళ్ళు లేనట్టు తెలుస్తుంది. ఇంకా పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నాం. దాంట్లో కూడా ఇంకా విచారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి పోలీస్ కస్టడీలోకి తీసుకున్న తర్వాత మనకేమన్నా అందుట్లో కూడా విచారిస్తే మళ్ళీ మేము మిమ్మల్ని పిలిచి మళ్ళీ మీకు చెప్తాం. కాదు, భార్యాభర్తలు కాదు, 2 ఫ్రెండ్స్. గతంలో కలిసి, ఆమెమో బట్టలు ఉతుకుతూ ఉంటుంది, ఇతనేమో కూరగాయల వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. 2 అప్పుడప్పుడు తిరిగి కాస్త ఏదో మాట్లాడుకుంటా ఉండటం వలన ఆ కాన్వర్జేషన్లో వీళ్ళిద్దరూ ఒంటరిగా ఉండటం గమనించటం, తర్వాత ఈమె అతనికి సమాచారం ఇవ్వటం, వాళ్ళిద్దరు కలిసి ఏదో డబ్బుల కోసం కొంత కక్కుర్తిపడి చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళందరితో కూడా ఆమెది ఇరుకు ఆమెది కూడా కొత్తపేట, ఇతనిదేమో పెదకంచెర్ల. ఇరుకు బజార్ అనేది ఉంది, అది కొత్తపేట. అయితే పెదకంచెర్ల ఇద్దరిది కూడా. కాబట్టి ముఖ పరిచయం ఉంది, ఇద్దరు ఎప్పటి నుంచో కలిసి తిరుగుతూ ఉంటారు. వినుకొండ దళిత బలహీన వర్గాల హక్కులు కాపాడటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరువది సుబ్బారావు ఆరోపించారు. శుక్రవారం వినుకొండ పట్టణం శివయ్య భవన్లో జరిగిన దళిత హక్కుల పోరాట సమితి పల్నాడు జిల్లా ప్రథమ మహాసభకు హాజరైన ఆయన ప్రసంగిస్తూ, దేశానికి స్వాతంత్రం సిద్ధించిన నాటి నుండి నేటి వరకు బలహీన వర్గాలు అణచబడుతూనే ఉన్నారని, వారిలో దళితులు మరింత దయనీయ స్థితిలో ఉన్నారని ఆయన అన్నారు. దళితుల సమస్యలపై పోరాటాల్లో ముందుండాలని, వారికి ఎర్రజెండా ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమానికి రాయబారం వందనం అధ్యక్షత వహించగా, కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి, విటంరాజుపల్లి శివారు వరకు ఉన్న ఎన్ఎస్పి వారి మైనర్ ఇరిగేషన్ కాలువ కొంత ఆక్రమణకు లోనయ్యి కాలువ గట్లు తెగి
నీళ్లు పంట పొలాల్లోకి వెళ్లటం, ముళ్లకంప చెట్లు పెరిగి రహదారికి ఆటంకంగా ఉన్నాయని, ఈ కాలువ ఆక్రమణను తొలగించి రిపేరు చేయాలని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ హేమంత్ కుమార్కి మెమోరాండం ఇవ్వటం జరిగింది. వెంటనే ఉన్నతాధికారులు కాలువ ఆక్రమణలు తొలగించి హద్దులు నిర్ణయించి రిపేర్ చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో పీడీఎం రాష్ట్ర నాయకులు, జిల్లా కార్యదర్శి, స్థానిక రైతులు పాల్గొన్నారు. వినికొండ కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమ నిర్మాణం గోడ ప్రతులను స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి చేతుల మీదుగా ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ నిత్యం అన్నదానం చేస్తున్న ఆలయ కార్యనిర్వాహక సేవకులు జాజుల మాల్యాద్రిని ప్రత్యేకంగా అభినందించారు. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో భక్త బృందం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాజుల మాల్యాద్రి మాట్లాడుతూ ఉగాది పండుగ సందర్భంగా 30వ తేదీన ఈ కార్యక్రమాలన్నింటికి కూడా శంకుస్థాపన ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. కార్యక్రమంలో లాయర్లు, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ రమణారావు, భక్త బృందం పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.